ఇంకా కూడా కొంతమంది ఏమనుకుంటారు అసలు ఏంది ఏం కథ చెప్పే పెద్ద మనిషి మరి ఎట్లా ఉంది అన్నుబాయి ప్రచారం పెడుతుంది ప్రచారంలో భాగంగా మీరు తిరుగుతుంటే ఆదరణ ఎట్లా ఉంది జనాలు ఇంకేమైనా అడుగుతుర్రా 20వ వార్డు కావాలని చౌటుప్పల్ పట్టణంలో మైనారిటీలు అధికంగా ఉన్నటువంటి వార్డు 20వ వార్డు ఈ వార్డులో గత 20-30 సంవత్సరాలుగా అన్నుబాయి బాబా షరీఫ్ ఇద్దరు కూడా రెండో దిగ్గజాలుగా ఈ మైనారిటీ వార్డుల్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు వాళ్ళు మరి గతంలో బాబా షరీఫ్ ఒక పార్టీ అన్నుబాయి ఒక పార్టీ ఉన్నప్పుడే వారు పోటీలో ఉండేవారు మరి బాబా షరీఫ్ గెలిచిన తర్వాత మరి ఆయన కూడా అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో బాబా షరీఫ్ గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది మరి ఇటువంటి సమయంలో అన్నుబాయి గారు గత 20-30 ఏళ్ళుగా పేద ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మైనారిటీలకు సాయం చేసినటువంటి వ్యక్తి మరి ఆయన ఈ రోజు పోటీలో ఉంటే మరి బాబా షరీఫ్ గారు ఇద్దరు ఒకటై మరి రెండు దిగ్గజాలు కలిసి ఇవాళ పోటీలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఇటు మహిళా ధరణ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఫ్రీ బస్సు ఉచిత విద్యుత్ మరి వాటి పట్ల మహిళలకు ఆదరణ ఎక్కువ ఉంది మరి వీరి యొక్క సేవలు మరి ప్రభుత్వం యొక్క సేవలు గుర్తించుకొని ఇవాళ బంగారుగడ్డలో ప్రజలు పెద్ద ఆదరణతో అన్నుబాయికి మద్దతు తెలుపుతున్నారు మరి వారి విజయం ఖాయమైనట్టుగా మనకి ఎన్నికల ప్రచారంలో మీరే చూస్తున్నారు మరి తప్పకుండా అన్నుబాయి గారు మరి ప్రజల మద్దతుతో మరి భారీ విజయంతో బంగారుగడ్డలో 20వ వార్డులో విజయం సాధిస్తారని మరి ఎన్నికల్లో భాగంగా మా గ్రామ సర్పంచ్ భీమిడి ప్రదీప్ జీ గారితో పాటు నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది మరి వారితో పాటు మేము 20 రోజులుగా ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్నాము మరి ప్రజల మద్దతు చూస్తుంటే అన్నుబాయి గారి విజయం సులువుగా అనిపిస్తుంది ఆయన చేసినటువంటి సేవలు రాజకీయాలకు అతీతంగా ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి దానివల్ల ఆయన విజయం సులువుగా ఇక్కడ జరుగుతుంది మరి ఆ పోటీ అభ్యర్థులు నామమాత్రంగా ఉన్నారు ఇక్కడ మీరు మహిళా ధరణ ఈ ఓటర్ల యొక్క స్పందన చూస్తే మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా మేము ఈ సీటుని మా ఇన్ఛార్జిత్వంలో ఖచ్చితంగా గెలుచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ సౌటుప్పల గడ్డ మీద 20వ వార్డు జనాలు కూడా ఉంటూ సౌటుప్పల గడ్డ తీసుకున్నారు జనాలు గతంలో బీఆర్ఎస్ పాలన మీద ఎందుకు ఏ రకంగా ఇసుకుపడ్డారు ఎందుకు అంటే గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు సీఎం గా ఉండి పేద ప్రజలకు చేసింది ఏమీ లేదు 10 సంవత్సరాలు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు అంటే బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పిన వ్యక్తి పేద ప్రజలకు ఏం చేయకుండానే బంగారం ఎట్లా అవుతుంది పేద ప్రజలకు నువ్వేమైనా చేస్తే నువ్వు నిజంగా మామూలుగా ఉన్న మనుషులు నువ్వు గడ్డని బంగారం చేస్తున్నావు అనుకోవచ్చు నువ్వేమన్నా ధనిక వర్గాలకు కొమ్ము కాసినటువంటి వ్యక్తివి నువ్వు పేద ప్రజల కోసం చేసింది ఏమీ లేదు మరి అటువంటి సమయంలో ఇవాళ రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది సంతోషంగా ఉండి వర్లి గొంతు పోయింది ఏం లేదు తిప్పట్లాడేది ఏం లేదు మంచిగానే ఉన్నాం సూపర్ పేరు ఉంది మంచోడు పేదలకు సాయం చేశాడు ఓలన్న చచ్చిన బతికిన వాళ్ళ ఇళ్ళకి పోయి సాయం చేశాడు ఆయన పదవిలో లేకున్నా గానీ మాకేం బాధలు ఉన్నాయంటే సాయం చేస్తాడు ఆయన మంచి మంచిగానే చేస్తాడు ఇక బాబా షరీఫ్ పైన ఆయన డబ్బుల రూపంగా లేకుండా ఆపదకి నేనుండానే వస్తాడు మంచి మనిషి ఆయన కూడా సేవ చేసే గుణం ఉంది కొట్లాడే గుణం ఉంది మాకేదంటే అది చేస్తాడు 5 నిమిషాలల్లా ఇది ఉంది బాధ అంటే గది చేసిండు బాబా షరీఫ్ అన్నుబాయి కూడా మాకు ఈ కష్టం ఉంది సార్ అంటే సాయం చేసిండు ప్రతి ఒక్కరికి చేసిండు మాకు కూడా చేసిండు అరుచుకుంటాడు కోరుకోలేదా అయ్యా మరి కోరుకోకుండా రేపు అవసరం ఉంటే చేస్తాడు ఆ మనిషి కోరుకోకుండా అవసరం ఉంటే చేస్తాడని ఆయన మీద నమ్మకంతో గెలిపించుకుంటున్నాం తప్పకుండా చేస్తాడు ఆయన చేస్తాడని నమ్మకం మాకుంది మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బాగా పసిపచ్చింది మంచోడే ఆయన మళ్ళీ అలా పోయినా గానీ మంచోడు అని మళ్ళీ గెలిపించుకున్నాం ఆపద మాకైతే ఇంతవరకు రాలే గానీ వచ్చిన వాళ్ళకి సాయం ఉంది ఏం చేసినా అన్ని చేసిండు ఇప్పుడు ఈ దావకారు ఇంత పెద్ద కట్టించిండు ఈ ఊళ్ళో గోరీల చుట్టూ గోడ పెట్టిస్తుండు ఇంకా మొత్తం పెట్టిస్తున్నాడు మంచి నీళ్ళు అయితే సాగర్ నీళ్ళు ఇస్తుండు మాకు నీళ్ళకి బాధ లేదు ఆయన వల్లనైనా బాబా షరీఫ్ వల్లనైనా మాకు నీళ్ళకి బాధ లేకుండా ఎక్కడైనా సాయంకాలం కూడా నీళ్లు పోసిరు మా ఆడకట్టకైతే నీళ్లు పోయకుండా చేసిండు బాబా షరీఫ్ ఆయన వల్ల ఆయన కాడ కొట్లాడి తెప్పిస్తుంది కాబట్టి మేము తప్పకుండా గెలిపించుకుంటాం అన్నబాయి
ఆయన గెలిపించుకొని సర్కారు పథకాలు అందుతున్నాయా మీకు? అందుతున్నాయి. ఏమేమి అందుతున్నాయి? ఇండ్లు వచ్చినాయి, రోడ్డు వేసిండు, మంచి నీళ్ళు వస్తున్నాయి, కరెంట్ వస్తుంది, ఫ్రీ బస్ వస్తుంది. ఫ్రీ బస్ పేరు మీద మంచిగానే తీర్థయాత్రలు రామసక్కదనంగా తిరిగి వస్తున్నారు. మనశ్శాంతి దొరుకుతుందా? ఎందుకు దొరుకుతుంది కాబట్టి పోతారు. 10 ఏళ్ల కాలంలో అప్పుడెట్టుండే మనశ్శాంతి ఇప్పుడు ఎట్టుంది? ఇప్పుడే మంచిగా ఉంది. ఇంటికాడ మొదటి పని చేసిన వాళ్ళకి ఏం పని ఉంది? బస్ ఎక్కుతారు, పోతురు, అలా దండం పెట్టుకుంటారు, కొబ్బరికాయ కొడుతారు, కోళ్ళు కోసుకుంటారు, తింటారు, వస్తారు, ఎంజాయ్ చేస్తారు. మనశ్శాంతి ఉంది, మనశ్శాంతి ఉంది. మంచిదే అంటావు? మంచిదే. అందుకనే గుళ్ళల్లో భక్తులు ఎక్కువయ్యారు, పూజలు ఎక్కువైనాయి, అమ్ముకుంటోళ్ళకి గిరాకులు ఎక్కువైనాయి, పూలు అమ్ముకుంటోళ్ళకి, పళ్ళు అమ్ముకుంటోళ్ళకు మంచిగా సాగుతుంది. మరి బువ్వ తింటావా? కడుపునేనా? బువ్వ ఏడ తింటా, షుగర్ ఉంది. అదే సన్నబియ్యం వస్తున్నాయి కదా, తింటున్నావు. అవి సన్నబియ్యం అయిపోయినాయి, ఈడనేమో ఇస్తలేరు. సన్నబియ్యం వచ్చిన సకదనం ఏముంది, నేను తింటున్నా అంటున్నావుగా. ఒక్క పూట అయితే అవే వండుకోదు. నువ్వు ఒక్కదాని తినకపోతే మరి కాచింబలు తింటావా? తింటారు. చెప్తా. సన్నబియ్యం మంచిగానే వస్తున్నాయి, ఫ్రీ కరెంట్ మంచిగానే వస్తుంది, అందరూ తింటారు, అవే వండుకుంటున్నాం. ఇంత ముందుకు అమ్ముకునేది కొంతమంది, ఇప్పుడు ఎవ్వరు అమ్ముకుంటలేరు. సన్నబియ్యం వచ్చిన సంది తింటారు. మొత్తానికి అనుభవి విజయం ఖాయమే అంట. ఖాయమే. రావాలని కోరుకుంటున్నాం. అనుభవి విజయం ఖాయమే అంటవా? అనుకుంటున్నా మీరు? ఆడ 3 బాగా కాదా అనుకుంటున్నాం? ఇంటికాడ సపోర్ట్ చేయరు ఏమనుకుంటారు? ఓట్లు ఎక్కడ అన్ని మాకే వస్తాయి. నువ్వేమనుకుంటావు? అన్నుబాయి పక్కా గెలుస్తాడు అనుకుంటున్నా. అమ్మో చిన్నది ఏం కాదు.